హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియోలోనైతే నేను ఇంట్లోనే సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసుకోవడం అయితే ఎలాగో చూపిస్తాను. ఏ సాసులు వేసుకోకూడదు. ఒక ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, కొన్ని జీడిపప్పులు ఉంటే సరిపోతుందండి. మసాలా దినుసులు ఉంటే సరిపోతుంది. వెజిటేబుల్స్ కూడా ఏం లేవు. ఉన్నా కానీ నాకు కట్ చేసి వండే అంత ఇంట్రెస్ట్ లేదు. నైట్ 9:30 అయిపోయింది. పిల్లలైతే వేడివేడిగా ఏదైనా చేయమ్మా అన్నారు స్పైసీగా. అందుకని చెప్పి నేను ఫ్రైడ్ రైస్ చేశాను. మరి అది ఎలా చేశానో చూపిస్తాను చూడండి. కళాయిలో కొంచెం నూనె పోసుకొని ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక టమాటా, కొంచెం పుదీనా ఆకులు వేసి దోరగా వేపుకోవాలి ముందుగా. మీ దగ్గర కొంచెం జీడిపప్పులు ఉంటే సరిపోతాయి. ఆ జీడిపప్పులను కూడా కొంచెం వేసుకుంటే అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో అవి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా అనిపిస్తాయి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయి, కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగాయి, ఇంకా మీ దగ్గర ఉంటే బిర్యానీ దినుసులు మసాలాలు కూడా వేసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా చక్కగా రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. మొత్తం మసాలా వాసన అంతా పోయేంత వరకు. ఆ తర్వాత కావాల్సినంత కారం, ఉప్పు వేసి వేడివేడిగా వండుకున్న అన్నాన్ని ఆ మసాలా దినుసుల్లో వేసి కలిపేయండి. అంతే. ఏ సాసులు లేకోకుండా, ఏ అనారోగ్యం రాకోకుండా హెల్తీగా ఇంట్లోనే ఫ్రైడ్ రైస్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా